మీరు కూడా కూర్చోండి వెనక్కి పోవాలా హలో ఎంపీడీఓ సార్కి, ఎంపీఓ గారికి, సూపరింటెండెంట్ విజిలెన్స్ గారికి, అసిస్టెంట్ విజిలెన్స్ మేడం పవన్ సార్కి, ఎస్ఆర్పి గారిని, అదేవిధంగా ఎంపీఓ మేడం గారిని, పంచాయతీ కార్యదర్శుల్ని, ఈజే స్టాఫ్, మీడియా మిత్రులు మరియు ఉపాధి హామీ కూలీలందరికీ కూడా స్వాగతం. మండల పరిషత్ ఎరుపాలెం తరఫున మేడం మనకి 22వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఇక్కడ గ్రామాల్లో చేసుకొని ఈరోజు మనం ఇక్కడ ప్రజావేదిక చేసుకోవడం జరిగింది. 15వ విడత ఆడిట్ కార్యక్రమం ఇది. తదుపరి కార్యక్రమాన్ని ఎస్ఆర్పి గారు నిర్వహించవలసిన పేరు ఈ రమేష్. నేను సామాజిక తనిఖీలకు డిఆర్పీగా పనిచేయడం జరుగుతుంది. ఎరుపాలెం మండలంలో సామాజిక తనిఖీ బృందం 15వ తారీఖు రిపోర్ట్ చేయడం జరిగింది. 15 నుంచి 21 వరకు రికార్డు సేకరణ మరియు వీఆర్పీ సెలక్షన్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చుకొని గ్రామాల్లో 22వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు తనిఖీ నిర్వహించి గ్రామ సభ నిర్వహించుకొని ఈరోజు ప్రజావేదిక నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజావేదిక అధ్యక్షుడు గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి, అడిషనల్ డిఆర్డీఓ గారికి, పవన్ గారికి, ఎంపీఓ గారికి, చేసినటువంటి గ్రామ ప్రజలకు మరియు వివిధ గ్రామాలకు వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హక్కులకు అందరూ కూడా మా సామాజిక ధన్యవాదాలు తెలుస్తున్నాండి. తనిఖీలో భాగంగా గ్రామాల్లో తనిఖీ నిర్వహించి గ్రామ సభలో చదివిన అంశాలను ఈరోజు ప్రజావేదికలో చదివి వినిపించడం జరుగుతుంది. ముందుగా గత ఆడిట్లో గుర్తించిన అంశాలకు సంబంధించి డిసిషన్ టేకన్ రిపోర్ట్ చదివించగా ఏ గారికి పోవడం జరుగుతుంది. ఇది మనకు గత 14 రౌండ్లకు సంబంధించి ఎరుపాలెం మండలంలో మనకు మొత్తంగా 14 రౌండ్లకు సంబంధించి మనకు ఎరుపాలెం మండలం నందు మొత్తంలో 3,63,136 రూపాయలుగా మనము మిస్అప్రాపరేషన్ అయినట్టుగా నోటీస్ చేయడం జరిగిందండి. అందులో మనము ఇప్పటి వరకు రికవరీ 3,17,789 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. మిగతా 45,347 రూపాయలు అనేది ఇంకా డ్యూ ఉంది. అది డ్యూ ఉండడానికి కారణాలు కూడా మనకు ఏపీఓ గారు పంపించారు. ఏపీఓ గారు చనిపోయారని, అది ఇంకొక ఏపీఓ ఏమో కొంత అతిలేదు ఉందని చెప్పారు. అవి కూడా మేము త్వరగా క్లియర్ చేసి అటు రిపోర్ట్ను సమయ తనిఖీ బృందానికి సమర్పిస్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. రియాక్ట్ అవ్వాలి. మీరు పలకట్లేదని కూడా అడగము. ఎందుకంటే డెసిషన్స్ అనేది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళు చదివిన పేరాని వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి దానికి తగిన విధంగా సమాధానం చేయాలని చెప్తున్నాను. ఈ ఉపాధి హామీ ఓపెన్ ఫోరంకి వచ్చిన ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారు వచ్చారా, ఎంపీడీఓ గారు, ఏపీడీ గారు, అంబుడ్స్మెన్ గారు, విజిలెన్స్ సిబ్బంది, ఎస్ఆర్పి గారు, ఉపాధి హామీ సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు, సోషల్ ఆడిట్ సిబ్బంది అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఈ ఉపాధి హామీ ఏర్పడి 2006వ సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తారీఖున ఈ ఉపాధి హామీ చట్టం చేసి మనం అమల్లోకి తీసుకోవటం జరిగింది. ఇప్పటికి 18 సంవత్సరాలు పూర్తయి 19వ సంవత్సరంలోకి ఈ పథకం అడుగు పెడుతూ ఉంది. పేద కూలీలందరికీ కూడా పని లేని వారికి పని కల్పిస్తూ, పేద కూలీలందరికీ పని లేని సమయంలో ఉపాధిని కల్పిస్తూ ప్రతి సంవత్సరం మనం
ఈ మ్యాండేట్స్ అనేది జనరేట్ చేసుకుంటూ అందరికీ ఉపాధి కల్పించుకోవటం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. ఇది అందరి పేదలకి కూడా చాలా ఉపయోగకరమైన పథకం. మీకు ఎప్పుడు పని లేకుండా ఖాళీగా ఉన్నారు అనే అవసరం లేకుండా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఉపాధి హామీ ద్వారా పని పెట్టండి అని మీరు ఒక బ్లూ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఈ పనికి వచ్చి మీకు కావాల్సిన వేతనం అంటే 272 రూపాయల వేతనం ఉంది ఇప్పుడు. ఎర్రపాలెం మండలంలో ఎప్పుడు కూడా మంచి పని చేస్తారు, మంచి క్వాలిటీ వర్క్సే చేస్తారు. ఈ విధంగా మీరు ఫుల్ వర్క్ చేసుకుని ఎక్కువ అమౌంట్ తీసుకునేలాగా, కొలత ప్రకారం పని చేసుకుని ఎక్కువ అమౌంట్ తీసుకునేలాగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ముందుగా ఏపీఓ గారు సెలబ్రేట్ అలా చెప్పాలి. తీసుకో సార్. రండమ్మా తీసుకోండి, మీరందరూ రండమ్మా, స్వీట్స్ ఇస్తున్నాం మేడం. రండి, మీరు రండమ్మా, మొత్తం మీరు రండి, వెళ్ళండమ్మా. మేడం ఎంపీ మేడం రండి, ఇంక మిగతా రండి, త్వరగా రండి. 37,116 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. సెకండ్ వన్ వచ్చేసి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన 20,37,116 రూపాయలకు సంబంధించిన రికార్డ్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇక్కడ ఇష్యూ నెంబర్ 4 వచ్చేసి గ్రామంలో మనకి సిఎస్ఏ ఆడిట్ నిర్వహించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 5 వచ్చేసి ఇక్కడ మొత్తం 12 వర్క్ ఐడీల్లో 8,157 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. ఫీల్డ్లో 3,031 మొక్కలు ఉన్నాయి మేడం. మిగతా 5,126 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 6th వన్ వచ్చేసి లేబర్ బడ్జెట్కి సంబంధించిన సమాచారం మేడం. 7th వచ్చేసి గ్రామంలో జాబ్ కార్డు గురించి డిమాండ్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. సో 8th వన్ వచ్చేసి ఈ గ్రామంలో జరిగిన పనుల వివరాలు రాయడం జరిగింది మేడం. 46 వర్క్స్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 9 వచ్చేసి పీపీవీలో మొక్కలు బాగున్నాయని గుర్తించడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 10 వచ్చేసి న్యూ జాబ్ కార్డు కోసం నెక్స్ట్ చెప్పండి. ఇష్యూ నెంబర్ 14 పరిస్థితి ఉంటే సాఫ్ట్ కాపీ తీసుకోండి, మీరు జీపీలో ప్రింట్ తీసుకోండి, వాట్సాప్ గ్రూప్లో వేసేసుకోండి. మీకు స్టేషనరీ ఉన్నంత వరకు మీరు ఇవ్వాలి. అంటే మధ్యలో ఒక 2 వారాలు ఏమైందంటే మా ప్రింటర్స్ 2 ఒకేసారి అది అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ చేతనైనా ప్రింట్ చేయించి ఇప్పించండి. ఓకే మేడం. వాట్సాప్ గ్రూప్లో ఎవ్రీ వీక్ వేసేసేయండి. ప్రతి విలేజ్కి ఎన్ఎంఎస్ యాప్ గ్రూప్ పెట్టారు మేడం. అందులో వర్క్ ఎందుకు ఒక గ్రూప్ ఉంది కదా, అందరూ పెట్టాము, ప్రజాప్రతినిధులతో గ్రూప్ లేదు, అందులో పెట్టాము. గ్రూప్లో వేసేయండి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 17 మేడం. ఇక్కడ 7 రిజిస్టర్స్ అప్డేషన్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 వచ్చేసి పని జరుగుతున్నప్పుడు ఫోటో చూపించారు మేడం. మిగతా 2 రకాల ఫొటోస్ అనేది నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 19 వచ్చేసి వర్క్ ఫైల్స్ నిర్వహణ ఉంది కానీ మనకి అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించలేదు మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ పూర్తి స్థాయిలో మేడం
పూర్తి స్థాయిలో నిర్వహణ కలదు. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 వచ్చేసి కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 వచ్చేసి మనకి రోల్ కాల్ అనేది నిర్వహించాలి కానీ మాస్టర్ రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు. ఏపీఓ ఇష్యూ ఉంటే ఇక్కడ రౌండ్ చేసి ఇక్కడ నెంబర్ వేస్తారని చెప్పేసి చెప్పారు. ఇది కౌంటింగ్లో రాను మేడం. ఒకవేళ ఎన్ఎంఎస్ యాప్ వల్ల ఎన్ఎంఎంఎస్ కాదు అది పంచాయత్ సెక్రటరీ వేసిందే. లేదు వేసేసారు, ఎక్కువ ఎక్స్ట్రా వేసారు అనేది కాదు, ఇక్కడ తగ్గించి పేమెంట్ చేస్తారా? టోటల్ పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ. అదే సార్ మీరే చూసుకున్నారా? ఆ గ్రూప్ దగ్గర కలెక్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వండి ఫోటో. ఆప్షన్ ఎక్కడ వేరే ఏం అది చిన్న ఇది తప్ప కింద నుంచి పై నెంబర్లు అన్నీ దిద్దేశారు అంటే ఇది 4 కాకుండా 5 ఉంది, 5 4 చేశారు అంటే అది మనం చేయాలి. ఇది చిన్న కరెక్షన్స్. ఇప్పుడు మీరు ఇందులో రాశారండి, ఇందులో ఎక్కడ కరెక్షన్స్ లేకుండా రియల్ ఎస్టేట్ లేకపోయినా మీ దగ్గర ఉండాలి కదా. మీరు వర్క్ ఫైల్స్ ఇచ్చినప్పుడు వర్క్ ఫైల్లో ఫోటో ఉండదా? పెట్టకుండా వర్క్ ఫైల్ ఇవ్వటం ఏంటి? అసలు ఫోటోలు లేకుండా వర్క్ ఫైల్ ఏంటి? ఇదంతా డబ్బులు కడతారా ఇప్పుడు మీరు? ఇప్పుడు గ్రామ సభలో వచ్చింది, గ్రామ సభలో వచ్చినప్పుడు మీరు కనీసం ఇక్కడికైనా ప్రూఫ్స్ తెచ్చుకోవాలి కదా. ఈ రాణి సంతకం ఒకరి తరఫున ఒక్కొక్కరు రాలేదు, ఆమె పని చేశానని చెప్తుంది. మీరు లేని పెట్టకండి. కానీ సంతకం పెట్టేటప్పుడు తను పెట్టకపోతే పక్క వాళ్ళు ఎవరో పెట్టుంటారు. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. నెక్స్ట్ టైం ఇది రికవరీ అవుతుంది ఇలా జరిగితే. సంతకం పెట్టకపోతే ఈ కారణం వాళ్ళు సంతకం పెట్టలేదని కింద రాసుకోండి నోటు. ఇప్పుడు జరిగినా ఉండాలి కదయ్యా. ఇక్కడ రసీదు నెంబర్ లేకుండా అప్డేషన్ ఏంటి? రసీదులు ఇవ్వట్లేదా? సెక్రటరీ గారు మాట్లాడి రసీదులు ఇవ్వట్లేదా? మీదే రెస్పాన్సిబిలిటీ రసీదు ఇవ్వటం. మీ పీరియడ్లో చెప్పండి. ఇప్పుడు ఏం పని జరగట్లేదా? ఎందుకు పని ఇవ్వట్లేదు? మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? మరి 1 year నుంచి అసలు అప్డేషనే లేదా? 23 మే నుంచి అప్డేషన్ లేదు. పుస్తకాలు పట్టుకుని నేను అప్డేట్ చేస్తున్నానని చెప్పడానికి వచ్చావా నువ్వు? 23 మే తర్వాత పని జరగలేదా మీ ఊరిలో? అది ఎందుకు చూపిస్తావు? కింద ఇంకోటి ఇది ఇలా చేతిలో పట్టేసుకుంటే ఇంకేం చూడరు అనుకుంటున్నారా ఏంటి మీరు? 24, 25లో ఒక్క వర్క్ కూడా ఒక్క డే కూడా ఇవ్వని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? ఇందులో ఉందని చెప్పుకో. నేను చూసిన రెండిట్లో ఎందుకు లేదు? తెచ్చిన 5 మొత్తం ఉండాలి కదా. 23, 24లో వీళ్ళు పనిచేస్తారు. సెక్రటరీ పీరియడా, ఫీల్డ్ అసిస్టెంట్ పీరియడా? డేట్ ఎప్పుడు? 9/5/22. సెక్రటరీ ఆ గ్రూప్ దగ్గర కలెక్ట్ చేసి ఇవ్వండి వాళ్ళకి. ఇప్పుడు మీరు చేయండి ఇది ఈ పని. సెక్రటరీ గారు చూసుకోండి అమ్మా. సెక్రటరీ సంతకం ఎందుకు లేదు? ఇది ఎవరి సంతకం? ప్రసాద్ గారు మేడం. నేను 7 months పీరియడ్ నాకంటే ముందు ఉన్నారు. ఇంకోటి సంతకం ఎవరు తిద్దారు? పేమెంట్ ఎంత అయింది ఇతనికి? 6.
మనకి ఏంటంటే డిసెంబర్లో పేమెంట్ చేసిరు, మనకి ఏంటి ఎన్ఎస్సీ కన్వర్షన్ జనవరి డిసెంబర్లో పేమెంట్ చేసిరు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఆ టైంలో వేరే పనులకి వ్యవస్థ పనులకి వెళ్తామని చెప్తుండ్రు. మరి మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? అలాంటప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేం కదా. ఇంత అడ్డగోలుగా ఉంటుందా? ఎవరు ఇక్కడ సంతకం చెప్పండి మీరు. ప్రూఫ్ ఏది మరి? ప్రూఫ్ సబ్మిట్ చేయండి, లేకపోతే అది మొత్తం రికవర్ అవుతుంది. ఎప్పుడు రాస్తావు? అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఏమేమి మొక్కలు ఎన్ని పెంచావు? ఏమీ లేదు ఇందులో. రాసానంటే సరిపోద్దా? ఎన్ని మొక్కలు వేసావు? ఎన్ని సీడ్ పెట్టావు? ఎన్ని ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది? ఎన్ని బ్యాగ్స్? లెక్క ఉండాలి కదా. పేమెంట్ డీటెయిల్స్ రాశారు, బాగానే ఉంది. ఇక్కడ దీని తర్వాత పే ఆర్డర్ నెంబర్లు అవి కొన్నే రాశారు. 25/6 తర్వాత పేమెంట్ ఇవ్వలేదా? అంతవరకే క్లోజ్ అయింది. ఎలా క్లోజ్ అవుద్ది 25/6కి? మేము తీసుకుని అంతవరకే మాకు ఆడిట్ 31 వరకు మేడం. అంతవరకు నీకు ఆడిట్ 31 వరకే. ఈ రిజిస్టర్ ఎప్పటి వరకు ఉండాలి? మొత్తం ఉండాలి మేడం. మరి ఎందుకు రాయలేదు? ఇన్స్పెక్షన్ ఎవ్వరు ఒక టీఏ కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేయలేదు. ఈ సంవత్సరం అసలు మీరు మొక్కలు ఎక్కడ వేయలేదు, ఎక్కడ మీరు ఇష్యూ చేయలేదు, మొక్కలు బ్యాలెన్స్ తీయలేదు. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్కి ఇంకేమి ఒక్క మొక్క కూడా మీ దగ్గర మిగలలే, కన్వర్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ. మరి ఏది రాయాలి కదా. ఇది చూపించి నేను మెయింటైన్ చేసా అంటారా? ఆ రెండు ఓకే అని రాశారన్న. అదే గ్యాప్లోనే చెప్తున్నాను నేను కూడా. అంటే మిగతా ఆ రెండు రాయలేదు. ఆ 2 ఉన్నాయి, మిగతా 5 లేవు. ఓకే, 5 ఎందుకు లేవు? అంటే నా ప్రీతి వరకు కూడా నేను చేశాను మేడం. ముందు కూడా నేనే రాశాను. 3 డేస్లో రాయాలి, లేకపోతే మాత్రం పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ మేడం చిన్న సబ్మిషన్ మేడం. ఇప్పుడు ఏ ఇష్యూ అంటే ఇంకనే కాదు, ఏ ఇష్యూ అయినా నీది నాదనేది కాదు. ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ చేసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే జీపీలో అనేది గ్రామంలోకి వెళ్ళి కాబట్టి అబ్జర్వేషన్ చేసిన చెప్తున్నాను మేడం. అక్కడ బేసిక్స్ మాట్లాడే విధానం కూడా కొంచెం మార్చుకోవాలి రిలేషన్. ఏంటి ప్రాబ్లం ఏంటి? వేసాక మీద అరిస్తే ఎట్లా? కట్టుకుంటే మా మాటలు ఎక్కువ కట్టుకుంటాయి. మాట అన్న తర్వాత నొచ్చుకునే కంటే ముందు మాట్లాడకుండా ఉండటం మంచిది. ఇక్కడ చిన్న సబ్మిషన్ మేడం, ఇది కావాలని ఫిర్యాదు చేయడం కాదులే కానీ ఎఫ్ఐ గారు గ్రామ సభ జరుగుతుంటే మాకు పని పెట్టలేదని వాళ్ళు మొత్తుకుంటుంటే వాళ్ళ మీద రివర్స్గా మాట్లాడుతున్నాడు. సెక్రటరీ సార్ ఏమో జర ఆగండి అని మాట్లాడడం వినే పరిస్థితులు లేడు. మేడం ఇచ్చాను నేను ఉన్నప్పుడు, నేను లేనప్పుడు నాకు తెలియదు. అంటే మనం వాళ్ళ వల్లనే ఈ జాబ్ చేయడం మనం కరెక్ట్ చేసుకోండి అండి. అందులో ఉంటాయి కదా, అది చాలా వరకు పోతుంది. మేము రైతుకు కూడా చెప్పినాం అట్లయినా ఉంచాలి అని. స్టోర్ చేయించండి మళ్ళీ 15 రోజుల్లో, లేకపోతే మాత్రం రికవరీ అవుతుంది. మరి ఏమైంది దానికి? ఎందుకు కదా? సురేష్ ఎవరు? ఏ సురేష్ చెప్పు. ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం అయితే అది కొట్టేది కదా. ఎందుకు కొట్టేస్తారు? ఆ రోజు డేటు, ఆ రోజు మీదే సిగ్నేచర్ ఉంది, 24, 25, 26. మరి ఇలా టిక్ పెట్టి మరీ సంతకం పెట్టారు, రౌండ్ చేసి పెన్సిల్. ఇక్కడ అటెండెన్స్ తప్పు మనం ఏంటంటే రాలేదు, వాళ్ళు ఆబ్సెంట్ పెట్టేసారు. ఆబ్సెంట్ పెడితే మరి టోటల్స్లో ఆబ్సెంట్ కాలేదు కదా. అంటే ఆ రోజు వెళ్ళాం కాబట్టి మిగతా రోజులు టోటల్ ఇచ్చినప్పుడు వేయాలి. సెక్రటరీ గారు, ఇక్కడ వన్స్ ఒక టీఏ వచ్చి అటెండెన్స్ వాళ్ళు రాలేదు అని చెప్పి ఆబ్సెంట్ వేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మీరు టోటల్స్ ఎలా చేస్తారండి? ఈ పీరియడ్ ఆ మాట రావద్దు ఇంకొకసారి.
నెక్స్ట్ టైం రాకపోతే మీకే రికవరీ వస్తుంది సబ్మిట్ చేయకపోతే. ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు వచ్చి ఇవ్వలేరు కదా, ఛార్జ్ తీసుకున్న వాళ్ళు ఇవ్వాలి. నెక్స్ట్ 45 అంశం మేడం, ఫారెస్ట్ సంబంధించింది వర్కే నెంబర్ 27. గత ఆడిట్ గుర్తించడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రామ సభ తీర్మానం లేకుండానే డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వర్క్ కమిట్మెంట్ కూడా డిసెంబర్లో తీసుకోవడం జరిగింది. వర్క్ కూడా ఎండింగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఇచ్చిన గ్రామ సభ తీర్మానం 10వ తారీఖు మార్చి 2022 ఇచ్చారు. అంటే వర్క్ టేకప్ చేసిన తర్వాత వీళ్ళు గ్రామ సభ తీర్మానం తీసుకున్నారు. ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం 27 వర్కడీలో లొకేషన్ చేంజ్ అని, 28 వర్కడీ కూడా సేమ్ మళ్ళీ వేరే జీపీలో లొకేషన్ చేంజ్ కింద పెట్టడం జరిగింది. టార్గెట్ ఇచ్చేస్తున్నారు మేడం. ఒక గ్రామ పంచాయతీ లొకేషన్ లేదు మాకు. పెద్ద గోపురం లొకేషన్ అయితే ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నర్సరీ ఉంది. సో మేము ఇక్కడ చేసుకున్నాం గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకున్నాం. రెవెన్యూ కూడా కాదు మీకు విషయం ఏంటంటే ఏ విలేజ్ కా విలేజ్ కదా మనం తీసుకున్నాం. కరెక్టే సార్, అవగాహన రాహిత్యం వల్ల అవగాహన రాహిత్యం ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళు అవగాహన రాహిత్యం? మొత్తం ఈ 2 లక్షలు రికవరీ పెట్టేస్తే కరెక్ట్ ఉంటుంది, అప్పుడు అవగాహన అవుతుంది. అవగాహన రాహిత్యం ఏంటండి? ఏ పంచాయతీలో ఎన్ఆర్ఈజేఎస్ వర్క్ అంటే ఏ పంచాయతీలో చేయాలో ఆ పంచాయతీ తీర్మానం తీసుకుని అక్కడ మొదలు పెట్టాలి. దానికి అవగాహన ఎందుకు? 18 సంవత్సరాలు అయింది స్కీమ్ వచ్చి. మీకు కొత్త అయితే నేర్చుకుని పనిచేయాలి. ఇందులో ఎస్టిమేట్ చేసి ఇందులో చేసేటప్పుడు కావాలంటే అక్కడ ఖాళీ ఉందంటే మళ్ళీ కొత్త తీసుకుని ఎస్టిమేషన్ చెప్పిన దాని ప్రకారం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేశారు. మేము చేయమని కూడా ఆఫీస్కి చెప్పాము సార్, రిటర్న్గా కూడా రిపోర్ట్ ఇచ్చాం. అయితే లేదు మీరు చేయండి, దాని ఆడిట్లో అబ్జెక్షన్ వస్తే మేము చూసుకుంటామని చెప్పేసి అదే చెప్తున్నాం మేడం. మీరైతే చేస్తారా చేయడానికి మా పీక మీద కట్టి పెట్టారు. చేస్తారా రిటర్న్ గా తీసుకోండి, లెటర్ తీసుకుని అయినా కూడా చేస్తాము అని చెప్పి అయినా కూడా చేయమన్నట్టు తీసుకుని చేయండి మేడం. చిన్న సబ్మిషన్ మేడం, అంటే దీంట్లో కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనం ఎగ్రీ అవుతామని ఇంకొక పాయింట్ కూడా మేడం. ఒకవేళ వాళ్ళు లొకేషన్లో ప్లేస్ దొరికినప్పుడు వాళ్ళు వర్క్ రీఎస్టిమేట్ చేసుకోవాలి. వాళ్ళు వర్క్ డిసెంబర్ వర్క్ స్టార్ట్ అయిపోతే వాళ్ళు మార్చిలో యాక్చువల్గా గ్రామ సభ తీర్మానం తీసుకున్నారు. వాళ్ళు బిఫోర్నే మా ఈ జీపీలో ల్యాండ్ దొరకట్లేదని వర్క్ రీఎస్టిమేట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే వర్క్ కంపల్సరీ వేరే వాళ్ళు చేయాలో వాళ్ళ పైన అంటే వాళ్ళే చేయాలంటే వాళ్ళు ఏమైనా కానీ నెల రోజులు 2 నెలలు నెల 15 రోజులు అట్లా వస్తాయి. టెక్నికల్ అసిస్టెంట్ చూసుకోవాలి. వారం రోజులు ఎట్లా వస్తుంది అది మీరు చూసుకోవచ్చు. మీరు అది మీ కింద ఉంటుంది సార్. వాస్తవంగా మాకు రెగ్యులర్ టీఏ కూడా లేదు సార్. మా డ్యూటీస్ బట్టి తెలిసాం. మాకు రికార్డింగ్ మేమే ఉంటాం సార్. ఎవరు? బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్. మీరు చూసుకొని చేయాలి కదా. మీరు యాక్చువల్ ఫీల్డ్ FBO అండ్ FSO. నెక్స్ట్ నెంబర్ నెక్స్ట్ దొరుకుద్దా మీకు? అయిపోయిందమ్మా. లేదు సార్. ఎందుకు చేతులు ఉరకెలుగుతున్నారా మీరు? ఎందుకు పెట్టారు ఇది? ఎవరు సెక్రటరీ? ఎందుకు దిద్దారు? కింద నుంచి రాసుకుంటే తేడా వచ్చింది మేడం. అది ఇక్కడ కింద నుంచి సీరియల్ నెంబర్ రాసుకుంటే మేడం 6 ఇక్కడ రాయకుండా తప్పేసాను మేడం. 5, 7 కరెక్టే ఉన్నాయండి. ఈ మధ్యలో ఏంటిది? దీనికి కింద నుంచి రాసేటప్పుడు మిస్టేక్ అయింది మేడం. మరి కింద నోట్ ఒకటో పక్కన ఇనిషియల్ ఒకటో పెట్టుకోవాలి కదా. ఈ 2 దిద్దారు. మళ్ళీ ఇక్కడ 5 కూడా కరెక్టే ఉంది. కింద నుంచి రాసేటప్పుడు సీరియల్ నెంబర్ మిస్టేక్ సంవత్సరం చిన్నగా కూర్చోలేక పోలేదని చెప్పారు. లేదు సార్, అది ఇది ఒకటే రికార్డ్ చేస్తారు. అది ఎల్బిడి
నెక్స్ట్ 2 వీక్స్ చెప్పండి నెక్స్ట్ చెప్పండి నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 36 మేడం ఇన్ఫర్మేషన్ ఫారెస్ట్ నర్సరీ సంబంధించిన రికార్డు వివరాలు మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 37 వచ్చేసి చంపేస్తారా ఏంటి ఎలా దేనికైనా ఫైనాన్షియల్గా మాకు మళ్ళీ సపోర్ట్ ఉంది. అవి అక్కడే ఉన్నాయి. సబ్మిషన్ మేడం ఇప్పుడు వచ్చేసి టోటల్ లెటర్ మీరు రాసిన కాపీ సబ్మిట్ చేసి నర్సరీ మేడం నర్సరీ రేసింగ్ 25,000 కేవలం ఇష్యూ చేసి 1400 ప్లాట్స్ మాకు 20 ఇంకా మొత్తం ప్లాట్స్ ఎన్నో స్టాక్ ఉన్నది. అది మొత్తం అసలు ఎవరు మెయింటెన్స్ పెట్టుకోలేదు మేడం. మొక్కలో అవును మీరు వీళ్ళు రాసిన లెటర్ ఏదైనా ఉందా? మనకి ఇచ్చిన రిపోర్ట్ రాసింది మేడం. మీరు ఫారెస్టర్ కదా అక్కడ వచ్చిపోతాం ఊరుకోరు కానీ ఎఫ్ఆర్ఓ ఎవరు ఇక్కడ? అవును సార్. మీరు ఎక్కడనే ఫర్దర్గా చేయాలి. మీరు ప్రణాళిక లేకుండా ఆ డిస్క్రిమినేషన్ చేయకుండా మీరు చేశారు. చేసినప్పుడు ఆ మొక్కలు ఉన్నప్పుడు మీరే బాధ్యత మెయింటెనెన్స్ చేసుకునేటప్పుడు అంటే మెయింటెనెన్స్ దేనికి మ్యాన్ పవర్ కావాలి సార్. మ్యాన్ పవర్ కావాలంటే ఏంటి? కావాలంటే ఏదో రకంగా పెట్టుకోవాలి, అంతేగాని ఇలా మొక్కలను చంపేసే పరిస్థితి అయితే ఉండకూడదు. అందుకోసమే మేము పైకి పంపించాం సార్. పంపించామని ఒక లెటర్ పెట్టేస్తే అయిపోద్దా? మెయింటెనెన్స్ లెటర్ పెట్టి దగ్గరుండి డిఎఫ్ఓ గారి దగ్గర కూర్చొని దానికి ఏదైనా తెచ్చుకోవాలి, లేదంటే ఒక వేరే నర్సరీ షిఫ్ట్ చేయండి. అది కూడా పర్మిషన్ ఇస్తే తీసేవాళ్ళం సార్. అది మీరు వెళ్ళి దగ్గర కూర్చోండి. అంటే ఆ స్కీమ్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇండివిజువల్ ఎంప్లాయీస్కి పేమెంట్ చేసుకోకూడదు. మీకు సప్లయర్స్ ఎవరుంటారో వాళ్ళ డేటా తీసుకుని ఆన్లైన్ ఎంటర్ చేసుకుని చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? ఇష్యూ నెంబర్ 1581 మళ్ళీ డాష్ ఒకటేంటి తీసుకోండి. మనకు ఎన్ఐసిలో 0.1 అని వస్తుంది పేడలో, దాని ఆధారంగా పే చేస్తాం. 1581 ఒక్కరోజుకి ఎక్సెస్ ఒక్కళ్ళకి కాదు, 9 రోజులు ఎక్కువగా లెక్కించేశారట. ఒకళ్ళదే కాదు, ఇద్దరు ఉన్న తర్వాత నోటు పెట్టకపోతే ఎలాగా? వచ్చేసి డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ అనేది నిర్వహించలేదు మేడం. 10th వన్ వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 21 ఇయర్లో లేదు మేడం, మిగతాది అప్డేషన్ ఉంది. ప్లే స్లిప్స్ అనేది 21-22 ఇచ్చారు మేడం, మిగతాది ఇవ్వలేదు. ఇష్యూ నెంబరు 12 వచ్చేసి ఎక్కడ దిద్దారు చూపించండి. ఎక్కడ దిద్దారు? ఇక్కడ దిద్దారు. ఓకే, ఇక్కడ సైన్ కూడా పెట్టారుగా, పక్కన ఇనిషియల్ కూడా పెట్టారు కదా. ఇప్పుడు దిద్దిన దగ్గర ఇనిషియల్ కూడా వేశారమ్మా. టోటల్స్ కూడా దిద్దలేదు. జాబ్ కార్డ్ కొరకు ఒకరు జాబ్ యాడింగ్. ఏ ఊరమ్మా? భీమవరం చేయించు. ఇష్యూ నెంబర్ 15 మేడం. ఫిర్యాదు రిజిస్టర్ పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేయలేదు. ఫిర్యాదు రిజిస్టర్ వచ్చిన ఏంటి ఇష్యూ నెంబర్ 16 మేడం. 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 17 మేడం. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 మేడం. రైతు కూలీల సంతకాలు తీసుకోలేదు. నెక్స్ట్ 19 మంది ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం జరిగింది మేడం. అన్ని ఉపయోగకరంగా ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 10 మేడం. డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు. ఇష్యూ నెంబర్ 11 మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో అలా కాదు, రిజిస్టర్ పెట్టి తీసుకోవాలండి. ఇష్యూ నెంబర్ 11 జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో ఇష్యూ నెంబర్ 12 మేడం. నో డిమాండ్ అంటే ఎలా చేస్తావు చూడండి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 12 మేడం. మెంబర్స్ వాళ్ళే ఉన్నారు, ఆ రోజుల్లో రాలేదు. మళ్ళీ ఆయన రాసుకునే బదులు
అదే జెరాక్స్ తీసుకొని బుక్లెట్ చేసుకుంటాడు, పైన డేట్స్ చేసుకుంటాడు. ఏమైందండి? రాశాను అంటే బుక్లెట్ లా చేసి చూపించు. చూపించేసి మళ్ళీ కనపడకుండా చేస్తారు వీళ్ళు. వర్క్ ఫైల్లో పెట్టించి చూపించండి నాకు. అవి వచ్చిన తర్వాత వెంటనే నేను ఐటమ్ వారీగా ఇష్యూ వారీగా తీసుకుంటాను. రేపు మీటింగ్ పెట్టుకుని మొత్తం ఇప్పుడు తీసుకొని ఇష్యూ వారీగా టోటల్ డేస్ వేయలేదు కాబట్టి ఈయనకి పేమెంట్ కాలేదు. 3 రోజులు అటెండెన్స్ వేశారు, టోటల్స్ కూడా వేశారు. పేమెంట్ అయితే కాలేదుగా. సన్నగా ఉందా? సన్నగా కూడా నాకు కనపట్ల. దేంతో రాశారు? పెన్ కాకుండా వేరే ఏమన్నా దొరుకుతుందా రాయటానికి? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 3 మేడం. ఇక్కడ ఒకటి లేదు. ఎక్కడ మేడం? ఆబ్సెంట్ లాగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూపించండి. ఇది 11 ఉన్నాయి. 11కి 12 ఇది ఎంత? దానికి ఎంత అమౌంట్, దీనికి ఎంత అమౌంట్? ఇది మేడం 205 రూపాయలు మేడం. ఇది 200. నర్సరీ అయితే 245, ఫెడర్ ఛానల్ అయితే 203. ఏది ఇప్పుడు? ఇది నర్సరీయా? 245 పెట్టాలి. 440. ఇది యాక్చువల్గా అయితే మనం డెప్త్లో తక్కువ చేసి 0.4లోకి వెళ్ళి 0.10 తీసేసి 0.3కి పేమెంట్ చేయాలి సార్. ఇది మారడానికి లేదు సార్. ఎందుకు మారదు? మారదు సార్. ఎవడన్నాడు? సరిగ్గా చూడండి. ఇలా ఉన్నప్పుడు తర్వాత పోస్ట్ మెజర్మెంట్లో వాడుతుంది. ఇన్పుట్ తీయమ్మా. ఇన్పుట్ వర్క్ ఐడి ఇన్పుట్ వర్క్ ఫైల్ ఇప్పుడు తీసుకురండి. ఒక్క నిమిషం. 71053. 25 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఇక్కడ హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం మస్టర్లలో. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 44 వచ్చేసి ఇక్కడ 3 వర్క్ ఐడీలకు సంబంధించి 20014, 15, 180కి సంబంధించి 35,752 రూపాయలకు సంబంధించిన రికార్డ్ అనేది ఇవ్వలేదు మేడం. ఈ పనులకు సంబంధించిన గ్రామసభ తీర్మానాలు కూడా ఇవ్వలేదు మేడం. చేయమంటే చేస్తారమ్మా, తీర్మానం కదా. నెక్స్ట్ వర్క్ ఐడి నెంబర్ 20019 మేడం. మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సాయిబాబా టెంపుల్ టు ఆంధ్ర బార్డర్ వరకు ఎంబీ నెంబర్ 11లో పేజ్ నెంబర్ 1 to 29 వరకు 1581 గుంతలకి 80,615 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. కానీ 650 మొక్కలు మాత్రమే నాటినట్లుగా బుక్ రికార్డ్ చేయడం జరిగింది. అనగా మిగిలిన 931 గుంతలు తీయకుండానే పేమెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది మేడం. ఇది 20019 మేడం. 20019లో 850 ఉన్నాయి మేడం. 850 అంటే మోర్ దెన్ ఉన్నాయి. ఎక్కడుంది 850 ఉన్నట్టు? ఎక్కడ రాశారు మీరు? రాయలేదుగా. అది మనం ఫస్ట్ ప్లాంటేషన్ డీటెయిల్స్ రాయలేదు మేడం. 2 వర్క్ ఐడీలో ఎన్ని అక్కడ రాశారు. సబ్మిట్ మేడం. ఇప్పుడు 850 కూడా ఉందంటే ఒక ఫీల్డ్ ప్రకారం ఎగ్రీ అవ్వడానికి ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి వితౌట్ ఎంపీ ఇక్కడ 653 మీకు టోటల్ ప్లాంట్స్ వచ్చినాయి. కానీ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి దానికి సంబంధించి ఇంకోటి ఇంకో
ట్రాన్స్పోర్టేషన్ ఏ సాంబశివరావు మీ దీంట్లో చూపించండి మేడం. వాళ్ళే పెట్టారు సార్. సాంబశివరావు దీనిలో చూపించండి. ఓకే మేడం. దీనిలో సాంబశివరావు సంతకం సార్. ఇక్కడ చూడండి. మేమేమి ఎక్స్పర్ట్స్ కాదు అది ఇది చెప్పడానికి. అవి మనం చెప్పలేము. టైంలో ఒక విధంగా పెడతారు సార్. చెప్పలేము. దావుడిలో అది మనం చెప్పలేము. పని చేశారు అన్నాడు వాళ్ళు. చేయలేదని చెప్పి మనకు కూడా రాసి విజయలక్ష్మి విజయమ్మ చూడండి. ఏ విజయమ్మ? అది 20018 మాస్టర్ది. ఇంకో వర్క్ ఒక నిమిషం. 20018 ఏ పూరి ఉంది, ఇంకో ఇద్దరు విజయమ్మలు ఉన్నారు మేడం. ఏ పూరి సార్, ఏ విజయమ్మ పెట్టింది ఇక్కడ? విజయమ్మ అదే సంతకం ఉంది అక్కడ. మనకు కూడా అదే సంతకం ఉంది అక్కడ కూడా. ఇక్కడ ఇదేగా మేడం. కాదమ్మా, మీరు రాసుకొచ్చిన సంతకమే ఉంది, టాలీ అవుతుంది. మనకు 17వ రౌండ్ పెనాల్టీ గాను 26,000 రూపాయలు మరియు రికవరీ గాను 64,733 రూపాయలు మొత్తం 90,733 రూపాయలు రికవరీ. అలాగే మనకు టైం పీరియడ్ ఇచ్చారండి. కొన్ని వర్క్స్ చూపించాల్సినవి, చేయాల్సినవి, అవి ఫోటోస్ సబ్మిట్ చేయాల్సినవి ఉన్నాయి. మళ్ళీ క్యూసీకి రిఫర్ చేసాము. కొన్ని పీఓ అండ్ ఏపీడీ ఎంక్వైరీస్ కూడా మనము రిఫర్ చేయడం జరిగింది. మిగతా మేము త్వరలోనే మీకు అన్ని ఏటీఆర్స్కి సబ్మిట్ చేయాల్సిన అందరూ కూడా రేపటి నుంచి మాత్రం ఫుల్ ఫ్లెడ్జెడ్గా వర్క్ చేయించండి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, రేపటి నుంచి ఫుల్గా వర్క్ జరగాలి. మళ్ళీ ఈ నెలలో కూడా మనకి ఒక 4 మండలాల్లో మళ్ళీ లేబరు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ ఆడిట్ నడుస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సోషల్ ఆడిట్ లేని చోట మొన్నటిదాకా తక్కువ వచ్చారు కాబట్టి మీ దగ్గర డిమాండ్ ఉండి కూడా ఇప్పుడు మీకు ఆడిట్లో కూడా చాలామంది పని చేస్తామని ముందుకు వచ్చారు కదా, అందరికీ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎంతమంది వస్తే అంతమందికి వర్క్ చూపించండి. ఎక్కువ అమౌంట్ పడేలాగా 272లో మ్యాక్సిమం అమౌంట్ పడేలాగా పని చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.